మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. పాలమూరు పేరు ప్రఖ్యాతలు విశ్వవ్యాప్తం కానున్నాయి. ఎంతో గొప్ప చరిత్రను కలిగిన ఈ ప్రాంతానికి మరో అరుదైన గౌరవం దక్కనుంది. ప్రపంచ చరిత్రలోని ప్రత్యేక గుర్తింపు పొందిన పిల్లల మర్రి భారతదేశంలోని అతిపెద్ద మహావృక్షాలలో మూడవది. ఈ మహావృక్షం తన వేళ్లలో మరొక అరుదైన రికార్డును ఇనుమడింపజేసుకున్నది. నేడు అనగా ఈ నెల 16న ప్రపంచ సుందరి మరులు పాలమూరు జిల్లా కేంద్రం సమీపంలోని పిల్లల మర్రికి రానున్నారు. ఈ సందర్భంగా పాలమూరు ప్రత్యేకత, పిల్లల మర్రి పాశ్చాత్యంపై ప్రత్యేక కథనం. 700 ఏళ్ల చరిత్ర. మహబూబ్ నగర్ ను గతంలో రుక్మాపేట, పాలమూరుగా పిలిచేవారు. నిజాం కాలంలో 1980లో మహబూబ్ నగర్ గా పేరు మార్చారు. ప్రసిద్ధ కోహినూర్ డైమండ్ తో పాటు ప్రముఖ గోల్కొండ వజ్రాలు ఇక్కడి నుంచి వచ్చాయని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. గతంలో చోళవాడి చోళుల భూమి అని కూడా పిలువబడింది. పాలమూరు నుంచి కృష్ణ, తుంగభద్ర నదులు ప్రవహిస్తాయి. అంతేకాదు సుమారు 7 శతాబ్దాల చరిత్ర కలిగి తన వేర్లు మొదలు ఎక్కడో నేటికి గుర్తించలేని ఓ మహావృక్షం ఈ ప్రాంత కీర్తిని మరింత పెంచుతున్నది. మహబూబ్ నగర్ పట్టణానికి సుమారు 4.5 కిలోమీటర్ల దూరంలో 3.5 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పిల్లల మర్రి మహావృక్షం రమణీయమైన ప్రకృతి క్షేత్రంలో ఉన్నది. పిల్లల మర్రి మహావృక్షం చారిత్రక ఆనవాళ్లకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది. భారతదేశంలోని అతిపెద్ద మర్రి చెట్లలో ఇది ఒకటని తెలంగాణ అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మొదట ఈ చెట్టును పిర్ల మర్రిగా పిలిచేవారు. క్రమంగా పిల్లల మర్రిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. చెట్టు శాఖోపశాఖలుగా విస్తరించడంతో దీని మొదలు ఎక్కడా అనేది తెలుసుకోలేనంతగా మారింది. 16వ శతాబ్దం నాటి శ్రీ రాజరాజేశ్వర ఆలయం కృష్ణానది తీరంలోని ఈర్లదిన్నె గ్రామంలో ఉండేది. మహబూబ్ నగర్ జిల్లాలోని అల్వాల్పల్లి, గొల్లతగుడి, పూడూరు, నాందివడ్డెమాన్, పానగల్, కల్వకోల్ ప్రాంతాలకు చెందినటువంటి హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన శిల్పాలు, అలాగే అమరాబాద్ త్రవ్వకాల్లో లభించిన పాత రాతియుగం పనిముట్లు, నవీన శిలాయుగపు పనిముట్లు, బృహత్ శిలాయుగపు పాత్రలు, విజయనగర్, కుతుబ్ షాహీల కాలం నాటి ఆయుధాలు, విగ్రహాలు ఎన్నో ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. పిల్లల మర్రిలో మరెన్నో పిల్లల మర్రి శిల్ప విశిష్టత చూపరులను కనువిందు చేస్తుంది. తెలంగాణ వారసత్వ శాఖ ఆధ్వర్యంలో పిల్లల మర్రిలో జిల్లా మ్యూజియం ఏర్పాటు చేశారు. శాతవాహనుల నుంచి అసహ్ జాహీ రాజుల వరకు ముద్రించిన వెండి, సీసపు, రాగి, బంగారు నాణెములు ఇక్కడ ప్రదర్శించిన వాటిలో ప్రముఖమైనవి. పిల్లల మర్రిలో ఇంకా ఎన్నో విహారయాత్రకు వచ్చే వారి కోసం ఇక్కడ మినీ జూ పార్క్ ఉంది. రకరకాల పక్షులు, నెమళ్ళు, కుందేళ్లు, కోతులు, సరీసృపాలు, వివిధ రకాలకు చెందిన చేపల ఎక్వేరియం కూడా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడే జింకల పార్కు కూడా ఉన్నది. 2 గంటల పాటు పర్యటన. పాలమూరు అంటేనే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల చరిత్రను నిలువెత్తు దర్శనం. ఇంతటి ప్రాముఖ్యతను సాధించిన ఆలయాలు, పర్యాటకంగా పేరుగాంచిన ప్రాంతాలను తనివి తీరా పరిశీలించేందుకు ప్రపంచ సుందరి మరులు పాలమూరుకు తరలి రావడం ఇక్కడి గొప్పతనానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రపంచ సుందరి మరులు మిస్ వరల్డ్ 2025 పోటీదారులు శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో 22న సాయంత్రం 5 గంటలకు పిల్లల మర్రి చేరుకుంటారు. అక్కడి సుమారు 2 గంటల పాటు చారిత్రక ఆలయాలను, జిల్లా మ్యూజియంతో పాటు పిల్లల మర్రి చరిత్రను, వాటి పాశ్చాత్యాన్ని పకడ్బందీ ఏర్పాట్లు. అందాల భామల పర్యటనకు సంబంధించి మహబూబ్ నగర్ జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీడి జానకీల ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో పాటు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఐజీ సత్యనారాయణ, జోగులాంబ జోన్ డిఐజీ LH చౌహాన్ సహా ఇతర జిల్లా అధికారులు, అదనపు కలెక్టర్లు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అపురూప వృక్ష రాజసం పిల్లల మర్రికి ఘన స్వాగతం. పిల్లల మర్రిని సందర్శించనున్న ప్రపంచ సుందరిమణులు. ఈ నెల 16న మన జిల్లాకు రానున్న ప్రపంచ సుందరిమణులు. మహావృక్షం వద్ద సందడి. 7 శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యం. దాదాపు 3.5 ఎకరాల విస్తీర్ణంలో వ్యాప్తి.
దేశంలోనే 3వ అతిపెద్ద చెట్టుగా ఖ్యాతి, మహబూబ్ నగర్ జిల్లా చిహ్నంగా గుర్తింపు. ఈ ఒక్క చెట్టే 1000 మందికి పైగా నీడనిస్తుంది. చెట్టే చిట్టడవిగా తలపించిన అద్భుత విన్యాసం, జీవన రవళిని వినిపించే మర్రి ఉద్యానవనం, ప్రకృతి సృష్టించిన వృక్ష ప్రపంచం, ఆది అంతం తెలియని మహావటవృక్షం. మహబూబ్ నగర్ జిల్లా యంత్రాంగం, ప్రజల తరఫున వారికి అపూర్వ స్వాగతం పలుకుదాం రండి. పిల్లల మర్రి ప్రపంచంలో విహరిద్దాం.